కావాలండి మీకు? మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళొద్దు. నీకేనండి చెప్పేది. ఏంటది? మిస్టర్ శంభూ ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నా కొడుకు, ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి. బలవద్విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులే నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర జమాజెట్టి లాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలేరన్నమాట. ఆంబోతో దున్నపోతూ నువ్వు వాడికి ఎందుకు రగొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల, పోలీసు వల్లే కాలేదు. మధ్య నువ్వెవరి? రాష్ట్రానికి మంత్రివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. చెడును ఎదిరించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభూ ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరి లోపలికొచ్చింది మీరు. సరే, హద్దు పద్దు లేని ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు ఏళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా, రామయ్య, సుధ ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్య, ఇక్కడ ఏదో ఒక కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విని ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివిదాం. ఈసారి మాత్రం నిన్ను వదిలి వెళ్ళనన్నయ్య. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా. చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. చెట్టు తెలియదు కదా. పదమ్మా. సారీ. శంభూ ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పూట వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను.
ఇచ్చిన ముద్దు తెల్లారే రద్దు మందుకు ముందు హద్దు మద్దెక్కాక రద్దు 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 రాత్రి ఇచ్చిన ముద్దు తెల్లారే రద్దు మందుకు ముందు హద్దు మద్దెక్కాక రద్దు హద్దు దిగి ముద్దు దాటి సద్దు లేని సద్దులోన ఆడమంటే ఆడుతుంది బొమ్మ నీ ఆట బొమ్మ గుమ్మ 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 గుమ్మంటుంది పూలరెమ్మ వయసుకు లొంగక సొగసులు తంకక ఆడే అంగడి బొమ్మ ఈ ముద్దు గుమ్మ నడుముకు పట్టే గుట్టు అది నలుగుడు పడితే రట్టు గుట్టు రట్టు పిడికిలి మూసే గుట్టు అది సడలించేసే రట్టు నడుముకు పట్టే గుట్టు అది నలుగుడు పడితే రట్టు అంతకుండా అంటినట్టు అంతకుండా అందినట్టు ఆశలను తీర్చుతుంది బొమ్మ ఆడబొమ్మ తీసుకెళ్తానికి నువ్వే వాడవరా? మర్యాదగా తప్పుకుంటారా లేదా? నగ్న రూపాన్ని చూడటం కోసం ఇంత తాతవలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఓరు తీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు అగాచానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. శంభు ప్రసాద్ నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా.
ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? మీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య, వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే, ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును, ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే, పని వాళ్ళు ఏమయ్యారు? ఏ మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకెందుకు ఈ శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మదరాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభ, ఏమిటి నువ్వు ఇక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? పెద్దతనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును, ఏ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారటగా. నా సంగతి సరే, అలవాటైపోయింది. కానీ నువ్వు వేళకు భోంచే ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకు భోంచేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. సరే సరే. చూడండి నా తడాక. ఏం చేస్తావు? రెండో చంపిస్తావా? నో, నేను రాణి కాబోయే భర్తనని వాళ్ళ నాంచేత ఉత్తరం రాయించాను. ఇవాళ మీ ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, చూసుకోండి. టికెట్ కూడా ఖాయము చేసుకుని మరి నువ్వు వచ్చినాడు. అయితే ఇక్కట్లు తప్పవు. ఇంకా ఆలస్యం ఎందుకు? అది కూడా రాణి వస్తుంది. పద. రాణి, ఇవాళ నీకు ఆనందం అనుభవం అయితే చూపిస్తాను. ఎక్కడ? నీ మొహంలోనా? కాదు, సినిమా హాల్. ఇగో నీ కోసం టికెట్లు కూడా రిజర్వ్ చేయించుకొచ్చాను. బెస్ట్ పిక్చర్, ఫుల్ ఆఫ్ సెక్స్. ఇంకెవ్వరిని పిలవట్లేదు. Is it? Yes. Oh, thank you. సోదరా మళ్ళీ దెబ్బలు తింటివా? ఎక్కడ మాత్రమే శంకరా. ఇదే మా రాజా అయితే ఇలా చిటికేశాడంటే సినిమా హాల్కి వచ్చిందనమాట. ఎంగురు అంతేకాదురా, సినిమా టికెట్ కు డబ్బులు, ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డింబక. ఏమిటి? డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. నెవర్. చూడరా, చేసి చూపిస్తాను. హలో మిస్, ఆ మధ్య మనందరి ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారికి పూజ చేయించాను కదా. అవును, గుర్తుంది. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ, అభిషేకం చేయించాలనుకున్నాను. చందాలు వసూలు చేస్తున్నాను. మీరు కూడా 10 ఇస్తే
అదేం కర్మండి 100 ఇస్తాను. మా ఫ్రెండ్స్ అందరి తరపున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి. ఓ గుర్తుంది, థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను. ఎవరి పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది. కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజాకి జై. రాజా రాజావి కాదు, ప్రేమరాజావి, కింగ్ ఆఫ్ లవ్. కానీ సినిమా టికెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్, నేను నమ్మను. అది వీడితో సినిమాకు వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచి గుడ్లు అప్పగించి చూడు. చూస్తాగా, చూసాలేపా. ఏమిటి ఇక్కడ ఎవరు లేరే? తలుపులు మూసున్నాయి. అభిషేకం ఆకు పూజ అన్నారు. ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత. అయ్యో! ఆ? చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింద, చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింద, చెయ్యైనా వెయ్యందే చెమటొచ్చిందా, దే చెయ్యైనా వెయ్యందే చెమటొచ్చిందా. అమ్మతోడు ఏనాడు నీ పూజారిని, అడుగుల్ని ముద్దడే నీ రాదారిని. అమ్మతోడు ఏనాడు నీ పూజారిని, అడుగుల్ని ముద్దడే నీ రాదారిని. చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింద, అరే చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింద, చెయ్యైనా వెయ్యందే చెమటొచ్చిందా, నే చెయ్యైనా వెయ్యందే చెమటొచ్చిందా. కాళిదాసు పాడింది మబ్బు పాట, దేవదాసు పాడింది మందు పాట. కాళిదాసు పాడింది మబ్బు పాట, దేవదాసు పాడింది మందు పాట. ఈ దాసుడు పాడే పాట వినలేవు నువ్వు ఏ చోట, ప్రేమదాసుడు పాడే పాట వినలేవు నువ్వు ఏ చోట. ప్రేమ సారం వడబోసి అర్పించేను ఈ పూట. అర చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింద, చెయ్యైనా వెయ్యందే చెమటొచ్చిందా. దొంగ వేషాల
తెలుపమంటావా ఆ లీల చూపమంటావా తరువాత ప్రేమ గీత నిన్ను పిలుచమంటావా అరే చిట్టెలుగా చిట్టెలుగా చిరకింద నా చెయ్యైన వెయ్యందే చెమటొచ్చిందా నా కాబోయే పిల్ల నువ్వు తీసుకెళ్తావా రావే కాలు వేలే కాదు మరోసారి మా జోలికి వచ్చావంటే నీ కీలు కీలు విచ్చేస్తాను జాగ్రత్త జడ్జి గారు జడ్జి గారు ఏమిటయ్యా లోకనాథం రా ఏమిటి చిరాగానే కేకలు శివమెత్తినట్టు శివమెత్తబట్టానయ్యా పరమశివం ఇంటికి వచ్చింది గాలి వానా కలిసి వచ్చినట్టు బాబు కొడుకు జంటగా వచ్చారంటే ఏదో కథ ఉందన్నమాటే తర్వాత చెబుతారు కానీ ముందు కూర్చోండి 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 కాఫీ తాగుతారా కథ సాఫీగా నడవంది కాఫీలా తాగుతామావయ్యా పరమశివం నువ్వు ఇంత పెద్ద జడ్జి కదా ఇలా అన్యాయం చేయొచ్చా నేను అన్యాయం చేశానా నువ్వు మెజిస్ట్రేట్ గా ఉన్న దగ్గర నుంచి మన ఇద్దరం వియ్యంకులు అని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారా నీ కూతురు రాని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఎన్నిసార్లు వాగ్దానం చేసావు ఇప్పుడు దానికే వచ్చిందయ్యా అభ్యంతరం అభ్యంతరగా ఇంకేడు మావయ్య నన్ను వదిలేసి ఇంకెవరితో డేట్లు పడుతుంది ఏమిటో నువ్వు అనేది అలా తిరగటం తప్పంటే వాడి చేత నన్ను కొట్టించింది ఇదిగో ఈ కాలు చూడు ఈ వేలు చూడు ఏమిటిది నువ్వు రాణిని అక్కడికి పంపించి చదివించేది బుద్ధిమంతుడు భార్యగా చేయాలని కదా మరి ఈ దురాగతం ఏమిటి చెప్పు ఏమిటో నేనే వెళ్ళి చూస్తానుగా చూడటం కాదయ్యా అనుకున్న ప్రకారం పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చెయ్యి ఎన్నిసార్లు ఇంకొకసారి అనుకోవయ్యా అలాగే వైజాగ్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాను ప్రతి పున్నమి మిమ్మల్ని అమావాస్యగా ఎందుకు వేధిస్తుందో తెలుసుకుందామని. నా గుండెల్ని కాలుస్తున్న మంటలు నాలోనే ఉండిపోని నీకెందుకు ఈ అనవసరపు ఆందోళన? మీ ఆవేదనకు కారణం తెలియకపోతేనే నాలో ఆందోళన పెరుగుతుంది. అయినా ఆత్మీయులతో చెప్పుకుంటేనే కొంత ఊరట కలుగుతుంది. నిజమే, కానీ అంత చెప్పకూడదు అయితే చెప్పకండి. అలాంటి రహస్యం ఏమీ లేదు. ఆ సమాధులను చూశావా? మీ తల్లిదండ్రులువా? అవును. జీవిత పోరాటంలో ఓటమిని అంగీకరించని నా తండ్రి ఒక కాంట్రాక్టర్. సుబ్బయ్య, పానకం
ఓహో నీకు సంతకం వచ్చు కదా. అవు ఆ. ఏం దోరా మా నాయకుడు 10 చెప్పిండు, నువ్వు 5 ఇస్తున్నావు. ఏం దోరా అదంతా ఎలవయా. గట్లెందుకు పోతా? నా పైసలు ఆగి మేనేజర్ ఇచ్చిన 5 తీసుకుని పో. గట్లెందుకు పోతా? నా 10 లెక్క నాకు ఇప్పించు పోతా. ఏంట్రా నీకు ఇప్పించేది? ఏమిటి దౌర్జన్యం? న్యాయంగా రావాల్సిన అసలు కూలి ఇచ్చేయండి. అడిగినంత చేతిలో పెట్టడానికి మేము ఇక్కడ రాసులు పోసి కూర్చోలేదు. అయినా ఇంతకు ముందు ఇచ్చినట్టు తీసుకునే వాళ్ళు ఇప్పుడే వచ్చింది రోగం. మాకంటూ ఒక యూనియన్ లేదు కాబట్టి ఇన్నాళ్ళు మీ దోపిడీ సాగింది. ఇప్పుడు మేము యూనియన్ పెట్టుకున్నాం. కనీస వేతనాల చట్ట ప్రకారం కూలీ ఇచ్చి తీరాల్సిందే. ఆ చట్టాన్ని అతిక్రమించి ఈ అమాయక ప్రజల నోటి దగ్గర కూటిని కొలగొట్టడం ఇక సాగనివ్వం. ఏమిటో నక్సలట్లా బెదిరిస్తున్నావు? కష్టానికి ప్రతిఫలం అడిగితే నక్సలైత, శ్రమజీవుల నెత్తురు దోచుకోవదంటే విప్లవకారుడా? పిచ్చి పిచ్చి ఆరోపణలు కట్టిపెట్టండి. యూనియన్ లీడర్ గా చెప్తున్నాను, మర్యాదగా ఇచ్చేయండి లోకయ్య గారు. ఇవ్వకపోతే స్ట్రైక్. రేపంచి పనిలోకి రాం. రే బాలి, తీసుకున్న డబ్బు వాళ్ళు మానుకోట్రా. పనండి రా, పోదాం పనండి. గంగారాం అయ్యా, ఎవడ్రా వీడు? వారం రోజుల క్రితమే పనిలో చేరాడు. అలాగా? కళ్ళ మాట వినకు, కళ్ళ మాట వినకు, గర్వమంతా విడువు. గర్వమంతా విడువు. ఇదిగో, ఏ పూటకు ఆ పూట కూలి చేసుకుంటే గానీ మనకు పొట్ట గడవదు. పని మానేస్తే మనకెట్టా జరుగుద్ది? జరిగినా జరగకపోయినా ఈ హత్తాలు సాగించాల్సిందే. లేకపోతే ఆ కంట్రాక్టర్ లోకయ్య దారికి రాడు. దారికే వస్తాడో కొత్త కూలీలను తీసుకొచ్చి మన నోటు మట్టే కొడతాడు. ఇతర కూలీలతో నేను మాట్లాడాను. ఒకవేళ తెలియక ఎవరైనా వస్తే పనిలో దిగనివ్వం. ఒక్క మాట గుర్తుంచుకో లక్ష్మి, పోరాటం లేకుండా ఏ హక్కు సాధించలేము. ఏ రంగారావు, ఏమిటి? నిన్ను లోకయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? అదే మీ యూనియన్ విషయం మాట్లాడడానికే. రాత్రి మాటలేంటి? రాత్రైనా ఇప్పుడు తేల్చకపోతే రేపొద్దున పని ఎలా మొదలవుతుందమ్మా? సరే పదండి. ఏరి లోకయ్య గారు ఎక్కడా? నిన్ను సఫా చేయటానికి లోకయ్య ఎందుకురా? మేం చాలు. బాబు, ఏంటమ్మా? మీ నాన్న వెళ్ళి చాలాసేపు అయింది. నేను వెళ్ళి చూసొస్తాను. అదమ్మా, నేనే తోడుగా వస్తాను. తర్వాత ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఎప్పటికైనా ఆ హంతకుని హతమార్చాలి. అప్పుడే నా పగ తీరేది, నా గుండె మంట చల్లారేది. ఆవేశపడకండి, వెళ్దాం పదండి. రండి. దీనికి మధ్య జోక్స్ మరీ ఎక్కువైపోతున్నాయి కదే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హలో సురేష్. ఎవడు సురేష్, ఎలా ఉన్నావు? ఎలా అడగాలో అర్థం కావట్లేదు. వెంటనే ఫీజు కట్టమని మా కాలేజీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. భలేవాడి సురేష్, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగచ్చుగా.
ఇదిగో 1000 రూపాయలు జీతం కట్టేసి మిగతాది ఖర్చులు కుంచుకో. ఏమిటో సుధా, ఇలా మాటి మాటికి నేను డబ్బు అడగడం నాకెంతో బాధగా ఉంది. బాధ ఎందుకు? ఒకరి అవసరానికి ఒకరు ఆదుకోపోతే స్నేహానికి అర్థం ఏమిటి? నీదెంత గొప్ప మనసు సుధా. పొగడ్తలు చాలు కానీ తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఓ వెరీ గుడ్. సురేష్, నేను ఒక సలహా చెప్తాను, వింటావా? గురువు బోధించడం శిష్యుడు వినకపోవడమునా? చెప్పు గురువర్య. సుధను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నథింగ్ డూయింగ్. అది ఈ జన్మలో జరగదు. నేను చచ్చినా ఒప్పుకోను. నా మాట విను. సుధా బంగారు పిచ్చుక. ఆ పిచ్చుకుని మన పంజరంలో శాశ్వతంగా బంధించాలి. అమ్మో, నువ్వు దూరమైపోతే ఈ సురేష్ ప్రాణాల సముద్రంలో కలిసిపోవు. మ్మ్హ్మ్. మనం ఇంకా దగ్గరవుతాం. డబ్బుతో సాగే మన విలాసాలకి ఆ కోటీశ్వరుడి చెల్లెలే ఖజానా. అంటే బంగారు బాత ఏమో ఆ సుధా, శృంగార వంశేమో ఈ కామిని, అంతేనా? అంతే శిష్య, అంతే. సొమ్మక్కడ సోకిక్కడ. ఓ సరే గురు. శిష్య, டேடே, அந்த பொண்ணு மெட்ராஸ்ல கிளப் டான்ஸர் சோபா மாதிரி இல்லையா? சோபா மாதிரி என்ன பிள்ளை, சோபா தான் அதானே. చూసేవాళ్ళ మొదలు పోగొట్టేది. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టిగా అండి. బంగార కోట్లని పాగా వేసింది. మన మెన్నమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిస్తుంది. ఎవరేమో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. అనవసరమైన వాగుడు మాని ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాస్కి ఏజెన్సీ కావాలండి. Then you can come and meet me in the office. Please go. ఓకే సార్, రండి. శోభమా క్లబ్ లో ఆడే పిల్లట పోయిపోయి అయ్యగారు నిలబడుకుందిరా. ఆడా ఈయన పెద్ద మాయగాడంట్రా. అటు కథలు చెప్పి అయ్యగారు ఇంట్లో దూరుంటుంది. అదే అదే బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకేం తెలుసు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే, రేపు లోకమై కోడైపోతుంది. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. బాబు గారు తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు గానీ ఈయన క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకేం తెలుసు. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబు గారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబు గారు, బాబు గారు. ఏమిటి రామయ్య? కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడడం లేదు బాబు. కనపడడం లేదా? ఇల్లంతా వెతికారా? బాబు, ఇల్లంతా వెతికాం బాబు. ఏమైతుందబ్బా? బాబు గారు, శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. నా దైవానికి దిక్కులేని నాకు దేవుళ్ళ దిక్కయ్యాడు. ఆ దేవుణ్ణి పూజించుకోవడమే నా బ్రతుకు పరమార్థం అనుకున్నాను కానీ నా ఉనికి వల్ల ఆ దేవాలయం అపనిందల పాలవుతుంది అనుకోలేదు. నా మూలంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి మీ జీవితంలో మచ్చ ఏర్పడకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నా ఆరాధన ఫలించాలని ఆశీర్వదించండి. మీ శోభ. ఏమిటి పని? ఎందుకింత తొందరపడ్డావు? నువ్వు నా జీవితానికి మచ్చవు కావు. నా మనసుకు నచ్చిన మాణిక్యాన్ని. ఆ మణి వెలుగులో మన తనువులు పునీతం కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి.
మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం మనసిచ్చిన దేవతకు మమకారం సుమహారం కరుణించిన దైవానికి కన్నీరే అభిషేకం చెలిమికి కౌగిలి ఆలయము నా చెలికి లోగిలి ఆశ్రమము నిన్ను నన్ను కలిపిన దైవం, నిన్ను నన్ను కలిపిన దైవం ఉన్నాడని అని తెలిసిన సుదినం చూపులు చూపులు తొలి చూపై చూచిన క్షణమే శుభలగ్నం నీవు నేను ఒక మనసై మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం తప్పించిన హృదయాలే తిరుచందన తోపాలు మరులల్లిన ప్రాయాలే మరుమల్లెల సేనాలు కలలో కలవని కళ్యాణం ఇది కలకాలానికి శతమానం ఎన్నో జన్మల పూజా ఫలము, ఎన్నో జన్మల పూజా ఫలము, నువ్వే జన్మకు నాకో వరము చూపులు చూపులు తొలి చూపై చూచిన క్షణమే శుభలగ్నం నీవు నేను ఒక మనసై మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం ఇన్నాళ్లకు నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి బాబు. ఈ పెళ్లితో ఈ ఇంటికి వెలుగొచ్చింది. అంతా నీ ఆశీర్వాదం రామయ్య. కాదు బాబు, అంతా మీ తల్లిదండ్రుల కడుపు చలవ.